ఓం శ్రీ మహాగణాధిపతే నమః. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఊహించని విధంగా కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. అంటే మీ భవిష్యత్తుకు అవసరమైనవి, మీ యొక్క జీవితానికి అవసరమైనవి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండబోతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే విధంగా ఉండబోతుందండి. చక్కటి గౌరవ మర్యాదలతో రోజునైతే ఎంతో ముందుకు నడిపించుకోగలుగుతారు. సంతోషంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆశించిన శుభ ఫలితాలనన్నీ పొందగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తులతో కలిసి మీరు కొంత సమయాన్ని గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా పెద్దల యొక్క ఆలోచనలతో మీరు మరింతగా తెలివైన నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. అంటే మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను తీసుకుంటూ మరి మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో అభివృద్ధి బాటనైతే చూపించబోతుంది. ఆర్థికంగా డబ్బు పరంగా మీరు చక్కగా నిలదొక్కునే అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయండి. అదృష్టం మీ తలుపు తడుతుంది. అంటే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కటి లాభాలు రావటం, ఆదాయ మార్గాలు పెరగటం, మీరు ఊహించని విధంగా మీకు డబ్బు పరంగా కలిసి రావటం, ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. అది కూడా మీకు మరింతగా మానసిక సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళడం మీకు మరింతగా మానసికమైన ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. మీరు ఏదైతే మధ్యవర్తిత్వాలు వహిస్తున్నారో అటువంటి వాటి విషయాలలో కూడా మీరు తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీకు చేతనైనంత వరకు ఇతరులకు సహాయపడే విధంగా అన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీది ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా రాణించటం మీకు మరింతగా మానసిక ధైర్యాన్ని అయితే ఇస్తుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. మిమ్మల్ని ఎవరైతే చిన్న చూపు చూసారో, మిమ్మల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ వద్దకు రావటం కానీ, మీతో వారి యొక్క మాట మంచి కలపడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా వారు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వారు తెలుసుకోవటం, మీ దగ్గర క్షమాపణలు కోరటం మీకు మరింత సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక ఆనందకరమైన వాతావరణంలో మీ రోజునైతే ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీ యొక్క సన్నిహిత వర్గం ఎవరైతే ఉంటారో వారితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు సంబంధించినవి కానీ, లేదా మీ వృత్తిపరమైన సంబంధించినవి కానీ కూడా తీసుకోగలుగుతారండి. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసి వస్తుంది. ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ప్రశాంతంగా ముందుకు నడిపించుకోగలుగుతారు. మీరు వెళ్ళిన పనులను కూడా చకచక పూర్తి చేసుకుని తిరిగి రాగలుగుతారండి. ఆర్థికంగా ఏదైతే మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో అటువంటి వాటి విషయంలో కూడా ముందంజలో ఉండగలుగుతారండి. స్వర్ణాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లేదా మీరు వస్తు వాహనాలని వేటినైనా కొనుగోలు చేయాలి అంటే ఆ దిశగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తుల కోసం ఏదైనా వస్తువులను కొనటం కానీ, లేదా వారికి ఇష్టమైన వ్యవహారాలను చక్కబెట్టడం కానీ ఇట్లాంటివి కూడా చేయటం మీకు ఈరోజు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా వాతావరణాన్ని మీకు అనుకూలమైన విధంగా మార్చుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీ తెలివైన నిర్ణయాలతో ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అనేది బేరీజు వేసుకుంటూ కొంతవరకు ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన సామర్థ్యం కూడా మీలో ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకోవటం మరింతగా మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు
తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి యొక్క మద్దతును తెలియచేస్తారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవించటం మీకు మానసికంగా మరింత దృఢత్వాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంను ఏర్పరచుకోగలుగుతారు. మీరేదైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారు. మీ యొక్క బంధువులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత మాట మంచి చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. అయితే కొంతవరకు పనిలో మాత్రం పని ఒత్తిడి, భారం అనేవి సహజంగానే ఉంటాయండి. అంటే ఎక్కువ పనులు ఉండటం కానీ, లేదా ఒకదాని వెంట ఒకటి పనులు చకచక చేసుకు వెళ్ళటం వల్ల పని భారం ఉండటం కానీ, ఇట్లాంటివి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా యథావిధిగా మీ పనులన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమయానికల్లా అన్నింటినీ పూర్తి చేసుకుని శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున అయితే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించుకోగలుగుతారు. అయితే మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ, మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటిలో మీరు మీ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని మీరు కోరుకున్న విధంగా పొందుతూ, కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణించే అవకాశం అయితే ఉంటుందండి. పెట్టుబడులు చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెడుతూ కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఆశించినంత వరకు చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి. పనిలో కొంత పనిభారం ఉన్నప్పటికీ కూడా కార్యకలాపాలను రోజువారీ యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. మీరేదైతే గౌరవప్రదమైన స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. కొంతవరకు ఆ దిశగా ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అటువంటి స్థానంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో, చక్కటి ప్రణాళికలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన రోజుగా ఉంటుందండి. పనిలో కొంత పనిభారం ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలను కానీ, సన్నిహితుల సలహాలను కానీ అన్ని విషయాలలోనూ తీసుకుంటూ ముందుకు రోజును నడిపించుకోగలుగుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. కొంతవరకు పౌష్టికాహారాన్ని తీసుకోవడం, విరామ సమయాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ కార్యకలాపాలను యథావిధిగా మీ కార్యాలయంలో
చక్కగా ముగించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. మరింతగా మీరు పోటీతత్వంతో వ్యాపార విస్తరణ చెయ్యాలి అనే ఆలోచనతో చక్కటి మెలకువలను పాటించగలుగుతారు. రోజు ముగిసే సమయానికి లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయండి. వారు అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో మీ ముందుకు రావటం, మీరు వాటినన్నిటినీ కూడా ఏకీభవించటం, ఇద్దరి మాట ఒకటే ప్రతి నిర్ణయాన్ని అమలు పరుచుకోవటం మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు కొత్త నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వారికి కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా అందరి మేలు కోరే విధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. 10 మందిలోనూ కూడా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు జరగటం కానీ, మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి నిరుపేదలైన వారికి పెరుగుతో చేసిన అన్నాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా రోజునైతే ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. ఇంకా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.